హుజరాబాదు మున్సిపాలిటీకి హాఫ్ కిలోమీటర్ కూడా లేదు. ఈ సిర్సపల్లి, సింగాపూర్, రంగాపూర్, కొత్తపల్లి ఈ గ్రామాలతో పాటు మున్సిపాలిటీకి ఆమె దూరంలో కూడా లేనట్టి ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ అయితే ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. డంప్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక సమస్య నుంచి ఆ పరిష్కారం చూపెట్టి మళ్ళీ సమస్య లేని ప్రాంతంలో, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంప్ యార్డ్ పెడితే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక సమస్య ఉందని చెప్పి భావించి మళ్ళీ ఇంకో సమస్యను క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కానీ ఈ గుట్ట దాడితే మున్సిపాలిటీ, రేపు ఈ డంప్ యార్డ్ అయితే మున్సిపాలిటీ పరిధికి వస్తుంది. కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం ఆలోచనతో నిర్ణయం తీసుకున్నదో, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇది మంచి పద్ధతి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ ఒకటే, ఏ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లే విధంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వము దానికి భిన్నంగా ప్రజల ఆరోగ్యాలను ముప్పు వాటే విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది పూర్తిగా తప్పు నిర్ణయం. ఇప్పుడు ఈ హుజరాబాద్లో ఏమవుతుందంటే రాజకీయాలు స్టార్ట్ అయినాయి. చేసింది గత పాలకులు, దాన్ని అమలు చేసేది ఈ పాలకులు. వీళ్ళు కొట్టాడుతున్నారు, వాళ్ళు కొట్టాడుతున్నారు. మీడియా కూడా వాస్తవాలు చెప్పలేకపోతున్నది. అందరిచి జయ అంటున్నారు. వ్యతిరేకించింది ఎవరు? దీన్ని పెట్టింది ఎవరు? దీన్ని వ్యతిరేకించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నది. దీనికి ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తలేము మేము. దీన్ని ఆలోచించాలి. గత పాలకులు ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు గుమ్లాపూర్ సభలో క్లియర్ అయిపోయాడు. 2 జిల్లాలకు సంబంధించి డంపింగ్ యార్డు ఇక్కడ పెడుతున్నామని చెప్పి అక్కడ ఇచ్చారు. ఫస్ట్ రెస్పాండ్ నేనే, ఫస్ట్ ఖండించింది, ఆ రోజు వ్యతిరేకించింది నేనే దీని మీద. మరి గత పాలకులు దీన్ని ఆపితే ఇది ఆగేది. ఇప్పుడు గత పాలకులు తప్పు చేసారు, దీన్ని పరిశీలించి ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా, ప్రజలకు ఇబ్బంది వస్తుందని గుర్తించేసినటువంటి ఈ పాలకులు వీళ్ళు దాన్నే ముద్రేశారు, ఈయన పెడదాన్ని వీళ్ళు అంటున్నారు. మరి కారకులు కూడా ఆలోచించాలి. అప్పుడు స్పందించాల్సిన టైంలో స్పందిస్తే ఇలా ఈ సమస్య వచ్చేది కాదు. స్పందించాల్సిన టైంలో స్పందించే వాళ్ళు స్పందిస్తే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. మీరు ఎక్కడ ప్రజలు లేని ప్రాంతంలో, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంప్ యార్డ్ పెట్టండి, దానికి మేము కూడా సహకరిస్తాం. డంప్ యార్డ్ను ప్రజలు లేని ప్రాంతంలో పెట్టడాన్నే భారతీయ జనతా సమర్థిస్తాం. ఇలా డంప్ యార్డ్ ఏందో కరీంనగర్లో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇవాళ ఆ ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సరే బయటకు వస్తారు, అందరూ వేరే రోగాలతో చనిపోయారనుకుంటున్నారు. బట్ ఈ హుజరాబాదుతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల పరిస్థితి కూడా ఆ విధంగా కావద్దని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ఆవేదనతో మాత్రమే నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఆ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి మీరు మొండి అవ్వడం, ఈడ మాకు అవకాశం లేదని చెప్పి మొండి అవ్వడం. సరే వాళ్ళు పొరపాటు చేశారు, కనీసం పొరపాటును సరిచేసుకునే అవకాశం మీకు వచ్చింది. ఆ పొరపాటును సరి చేసుకునే అవకాశం మీకు వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. మీరు పొరపాటును సవరించుకొని ఈ ప్రాంతం కరెక్ట్ కాదని చెప్పి ఒక వేరే ప్రాంతంలో షిఫ్ట్ చేసి చుట్టుపక్కల గ్రామాలు లేని ప్రాంతంలో షిఫ్ట్ చేస్తే ఇలా ప్రజలకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయడాక రాజకీయ జిద్దుతోని ఇలా మీరు కలిసి ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూరుకోరు. ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తరహాలో కూడా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ జర్నలిస్టులు కూర్చున్నారు. నిజంగా జర్నలిస్ట్గా హ్యాట్స్ ఆఫ్. మీరు కూడా ఇలా సమస్యను గుర్తించి, రాబోయే సమస్యను గుర్తించి అని మళ్ళీ చెప్తున్నా, ఈ సమస్య మామూలు సమస్య కాదు. ఒక్కసారి మీరు సాయంత్రం పూట పోయి కరీంనగర్లో డంప్ యార్డ్ వరకు పోయి ఒక 10 నిమిషాలు మీరు ఉండేస్తే చాలు, ఆ సమస్య తెలుస్తుంది. కాబట్టి ఆ సమస్య ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము ఇలా ఈ విషయాన్ని ఇలా హుజరాబాద్ ప్రజలు కూడా ఇబ్బంది పడద్దు, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఇది ఇక్కడిని వెంటనే షిఫ్ట్ చేసి
వేరే ప్రాంతాన్ని ఒక సెలెక్ట్ చేసుకో, వేరే ప్రాంతాన్ని చూసి ప్రజలకు అక్కడ పరిసర ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇట్లా అని చెప్పి బీజేపీలో వద్దన్నారు కదా మేము డంప్ యార్డ్ పెట్టమనకండి, అట్లా మూర్ఖత్వం ఓకోకండి. డంప్ యార్డ్ మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టడాన్ని మేము సమర్థిస్తాం, మేము సహకరిస్తాం. ప్రజలను ఒప్పించండి, ప్రజలను మెప్పించండి, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గత పాలకులు చేసిన తప్పిదాన్ని మీరు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి మాట ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడే డంప్ యార్డ్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు మీరు. ముఖ్యమంత్రి సమస్య తెలియదు, మా సమస్య లేకుండా ముఖ్యమంత్రికి రిపోర్ట్ లేకుండా ఎట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి? అన్ని తెలిసే ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రికి డంప్ యార్డ్ ఎక్కడ ఉందో తెలిసి ముఖ్యమంత్రి తెలిసే మాట్లాడాడు. ప్లేస్ తెలుసు, ఏరియా తెలుసు, అన్నీ తెలుసు, తెలిసే ముఖ్యమంత్రి మాట్లాడాడు. కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక్కసారి నివేదిక తెప్పించుకోండి, ఎవరు వచ్చి ఒకసారి పరిశీలిస్తే ప్రజల బాధలు తెలుస్తాయి. అరే మున్సిపాలిటీకి దూరం ఉండాలంటే మున్సిపాలిటీ పెట్టి మున్సిపాలిటీ దాటితే మున్సిపాలిటీ ఈ గుట్ట ఎక్కితే మున్సిపాలిటీ, ఈ గుట్ట లేకుండా మున్సిపల్ పరిదే, ఈ గుట్ట లేకుంటే మున్సిపల్ పరిదే. ఇది మంచి పద్ధతి కాదని మేము కోరుతాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు రాజకీయంగా మాట్లాడుతాను, మీరు దాన్ని జోడించి మళ్ళీ మనిషి ఇట్లా మాట్లాడాడు అట్లా మాట్లాడాడు దాన్ని ఈ ఇష్యూ ఇంకో ఇష్యూ ఈ ప్రాంత ప్రజలకు మీరే ఏ విధంగా ఆల్రెడీ దీనికి నిస్వార్థంగా మొదటి నుంచి కూడా దీన్ని అడ్డుకునేది, దీన్ని వ్యతిరేకించేది భారతీయ జనతా పార్టీ. మా జిల్లా అధ్యక్షుడు గతంలో కూడా ఈ విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేసిండు. రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడక ఫస్ట్ చేపట్టించింది నేనే. ఇప్పుడు మా కౌన్సిలర్లు గెలిచారు, మా కౌన్సిలర్లు మామూలు కాదు, మామూలు బాగా డేంజర్ కౌన్సిలర్. ప్రజా సమస్యలు కొట్టేటువంటి ధైర్యము దమ్మున్నటువంటి ఝాన్సీ రాణిలు, రుద్రమదేవులు వాళ్ళ దమ్మేందో చూపెడతారు, ప్రజలకు అండగా ఉంటారు. దీని విషయంలో అగ్రెసివ్గా ముందు పోతాం, అంతకంటే ముందు మేముంటాం. లాఠీ దెబ్బలైనా కేసులైనా మా వాళ్ళు మేము భరిస్తాము, దానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చూస్తే ఇప్పుడు ఇదేదో రాజకీయం కాదు, నేను వట్టి మామూలుగా రాను, ఏదో రాజకీయం కోసం రాను. నేను వచ్చి చూసాక నాకు ఏర్పడ్డది. చూస్తే గిది దాటితే మున్సిపాలిటీ, ఇటు సిరిసపల్లె, ఇటు రంగేపల్లె, కొత్తపల్లె, సింగపూర్, ఇన్ని గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడితే ఈ దాన్ని ఏమని భావిస్తారు? కాబట్టి మంచి పద్ధతి కాదు. వాస్తవం 2022లోనే దీని ప్రతిపాదన సిద్ధమైనవి, దానికి ఆదేశాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అప్పుడు కూడా స్పందించాల్సిన సమయంలో మనం స్పందిస్తే అలా ఉండవు కాదు. సరే అప్పుడు చాలామంది వచ్చారు, గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇలా నమ్మించి మోసం చేశారు. పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం, వేరే కంపెనీస్ వస్తున్నాయని చెప్పి ఇక్కడ అందరు చెప్పి మోసం చేశారు. లేకుంటే ఆ రోజు అడ్డుకుంటారు వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు కూడా పూర్తి అవుతుండే. ఇక్కడ ఈ హైవే రోడ్డు కోసము మొరని అవి పెట్టిన వాటిని దాన్ని నింపడానికి కాంట్రాక్టర్ టెండర్లో పెట్టలే. ఈ మొరని నింపాల్సి వస్తాను కాంట్రాక్టర్ చూసుకోలే, కాబట్టి కానీ పడతలేదు. కాబట్టి కాంట్రాక్టర్ వారిపోయాడు, లేకుంటే ఇప్పటికి అయిపోతుండే అది. కాబట్టి మీ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో ఇవాళ ఆగింది మన మంచికి ఆగింది. కాబట్టి ఒక మంచి ప్లేస్ చూసి ఇక్కడ డంప్ యార్డ్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.